వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు గుజరాత్ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయి వర్షాలు. ప్రధానంగా అక్కడ వజ్రాల నగరం సూరత్ భారీ వర్షానికి నీట మునిగిపోయింది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీరు అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరాయి. ఈ పరిస్థితిని 2006లో వచ్చిన వరదలతో పోలుస్తూ ఉన్నారు ప్రజలు. గత 24 గంటల్లో కనీసం 159 తాలూకాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేశారు. ఐఎండీ వివరాల ప్రకారం రాష్ట్రంలోని అమ్రేలీ, భావనగర్, నవసారి, వల్సాద్, బోటాడ్, ఆరావలి, మహీసాగర్, దాహోద్, వడోదర, ఆనంద్, భరూచ్ మరియు పంచమహాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను అంచనా వేశారు. అదనంగా బనస్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, సబర్కాంత, మొహసానా, ఖేడా, రాజ్కోట్, గిర్ సోమనాథ్, జునాగఢ్, ఛోటా ఉదేపూర్, తాపీ, సూరత్, డాంగ్, నర్మదా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుందని తెలిపారు. వరదల కారణంగా సూరత్లోని పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నగరంలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలతో దబోలి మరియు వరాచా ఉన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టే వరకు ఎవరు స్కూళ్ళు, కాలేజీలకు రావద్దని కోరింది. ఆయా జిల్లాల్లో వర్షాలను బట్టి అక్కడ అధికారులు స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఇచ్చే అధికారం కట్టబెట్టింది. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలో ఉప్పొంగుతున్న ఖరేదా నదిలో ఒక వ్యాన్ కొట్టుకుపోయింది. 2 రోజులు ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్లు జారీ చేశారు భారత వాతావరణ శాఖ. దీనితో ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ యూనిట్లను రంగంలోకి దింపారు. తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలతో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. అటు ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. అటు ఏపీలోని కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. దీనితో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.